నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీపై రేవంత్ రెడ్డి సమీక్ష. ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్. సోమేష్ కుమార్ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఆరా. సాగు చేయకుండా రైతు బంధు తీసుకున్నట్లు గుర్తింపు. త్వరలో తెలంగాణలో బీసీ కులగణన మేధావుల నుంచి సలహాలు స్వీకరిస్తామన్న పొన్నం. ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు. 6000 డిఎస్సి పోస్టుల భర్తీకి ఆమోదం. దర్శిలో టీడీపీ కార్యకర్త కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ్. 3 లక్షల చెక్కు అందజేత. కుమారి ఆంటీ షాప్ పై స్పందించిన సర్కార్. పోలీస్ కేసును పరిశీలించాలని డీజీపీకి సీఎం సూచన. కీలక విషయాలు బయటకు పొక్కడంపై ఆగ్రహం. పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో అందరినీ బదిలీ చేసిన సిపి. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. బాపట్ల జిల్లా మాటూరులో ఉద్రిక్తత నెలకొంది. పలు గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్ అధికారుల దాడులను పర్చూర్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, గ్రానైట్ అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమపై కొందరు తరచూ దాడులు చేయిస్తున్నారని గ్రానైట్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రానైట్ ఫ్యాక్టరీలపై పదే దాడులు చేయడం దారుణమని ఎమ్మెల్యే ఏలూరి ఖండించారు. అయితే గ్రానైట్ యజమానులపై 5 ఏళ్లుగా కక్ష సాధింపు ఎక్కువైందని ఆరోపించారు. మొత్తం నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీలో వ్యాపారం చేసుకోమంటారా, మూసుకోమంటారా, లేకపోతే జనవరి 30 వాడుకొని బాపట్ల జిల్లా మాటూరులో మైనింగ్ అధికారులు, గ్రానైట్ యజమానులు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. మైనింగ్ అధికారులు అక్రమ వసూలు చేస్తున్నారంటూ గ్రానైట్ యజమానులు కంప్లైంట్ ఇచ్చారు. తమ విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే సాంబశివరావు, గ్రానైట్ యజమానులపై మైనింగ్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సాంబశివరావు మైనింగ్ అధికారులతో మాట్లాడుతుండగా ఒక అధికారి సెల్ ఫోన్ లో ఫోటో తీశాడు. కొందరు గ్రానైట్ యజమానులు దౌర్జన్యంగా ఆ సెల్ ఫోన్ లాక్కున్నారు. మైనింగ్ ఏడీ ప్రతాప్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు బాపట్ల డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో అప్పుడు వచ్చేసి వేమవరం వెళ్ళారు, అయితే ఇక్కడ కొంతమంది వచ్చారు, వీడియోలు వచ్చారు, భారతనాయక్ గారు ఈ అనంత గ్రాండ్ ఫ్యాక్టరీ. సో తగినంతము అంత మెజర్మెంట్ చేస్తున్న అరుణవంతటి ప్రాంతంలో ఈ ఓనర్ జాడదని చెప్పేసి అతను వచ్చి పొడబడినాను. ఈ యొక్క ఫ్యాక్టరీ మాకు టార్గెట్ చేసి మమ్మల్ని ఇక్కడ మెజర్మెంట్ చేస్తున్నారు, మిగతా కూడా చూడని చెప్పి అరుణ్ చేసే క్రమంలో అతను తన తోటి వేడి అయిన ప్రతాప్ రెడ్డి మనకి స్థాయికి వచ్చేసాడు. ఆధ్వర్యంలో వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఇదంతా ఈ ప్రతాప్ రెడ్డి యొక్క డ్రైవరు శ్రీనివాసులు అలాగే సాయం చెప్పేసి అతను వీడియో తీసుకుంటే వీడియో తీసుకుని అదేవిధంగా వీళ్ళకు వాడా కలిగించారని చెప్పేసి వాళ్ళు మెజర్మెంట్ చేస్తుంటే వాడా కలిగించారని చెప్పి వాళ్ళు తెలియజేశారు. ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో
అప్పుడు వచ్చేసి వేమవరం వెళ్ళారు, అప్పుడు తనిఖీకి వెళ్ళారు. అయితే ఇక్కడ ఆ రోజు 12 యూత్ చర్యలు వీడియో వాళ్ళు వచ్చారు భారత్ నాయక్ గారు ఈ అనంత గ్రాండ్ ఫ్యాక్టరీ. సో తనిఖీతం అంత మెజర్మెంట్ చేస్తున్న అరుణవంతటి ప్రాంతంలో ఈ ఓనర్ జనార్దన్ చెప్పేసి అతను చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని, ఊరూరా జగన్ గూండారాజ్ మాత్రమే ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు అన్నాడు. మాటూరులో మరణ ఆయుధాలతో మైనింగ్ తనిఖీలు, క్రోసూరులో రౌడీ మూకల విధ్వంసానికి పోలీసుల సహకారం అనేది పూర్తిగా గాడి తప్పిన పాలనకు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. మాటూరులో గూండాలతో మరణ ఆయుధాలతో గ్రైనేట్ పరిశ్రమల్లో తనిఖీల పేరిట చేసిన అరాచకం వ్యవస్థల విధ్వంసానికి నిదర్శనమన్నారు. మైనింగ్ శాఖలో ఒక ఏడీ స్థాయి అధికారి రౌడీలతో తనిఖీలకు వచ్చిన ఘటన రాష్ట్రంలో గూండారాజ్కు ఉదాహరణగా నిలుస్తుందన్నారు. దీన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి అరెస్టు చేసినందుకు పోలీసులు అధికారుల సిగ్గుపడాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా క్రోసూరులో ఎమ్మెల్యే కొడుకు 100 మందితో ప్రజల ఆస్తులపై దాడికి దిగితే చర్యలు తీసుకోకపోగా పోలీసులు సహకరించడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. అయితే రాష్ట్ర పోలీస్ శాఖ గౌరవాన్ని దిగజార్చిన ఇలాంటి ఘటనలపై స్పందించని డీజీపీ ఎందుకని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. తాను అధిపతిగా ఉన్న వ్యవస్థను తానే నడిపించలేని పరిస్థితి వచ్చినప్పుడు డీజీపీ ఆ స్థాయి పోస్టులో కూర్చోవడానికి అనర్హులు అని అన్నారు. ఒకప్పుడు దేశం గుర్తించిన మన పోలీస్ శాఖ కళ్ళు ముందు పతనం అవుతుంటే కట్టడి చేయలేని డీజీపీ తక్షణమే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలని సూచించారు. కింద స్థాయి అధికారులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన జిల్లా ఎస్పీలు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా అరాచకులకు కొమ్ము కాస్తున్నారని అన్నారు. చట్టాన్ని అమలు చేయలేని ఆయా జిల్లాల ఎస్పీలు కాకి యూనిఫామ్ తీసేసి వైసీపీ జెండా యూనిఫామ్ గా కుట్టించుకోవాలని చంద్రబాబు సూచించారు. పోలీస్ శాఖలో ఇలాంటి అసమర్థ ఎస్పీలు అధికారులు హోంగార్డ్ తో సెల్యూట్ కొట్టించుకునేందుకు కూడా అనర్హులు అని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న అధికారులు చట్టానికి కట్టుబడి పని చేయాలని చంద్రబాబు అన్నారు. మరో 2 నెలల్లో ఈ రౌడీ మూకలను ప్రజాకోర్టు శిక్షిస్తుందని, తప్పు చేసిన అధికారులను న్యాయస్థానాలు తప్ప శిక్షిస్తాయని చంద్రబాబు హెచ్చరించారు. పల్నాడు జిల్లా గురజాలలో ప్రభుత్వ కార్యాలయంపై ఏర్పాటు చేసిన మా నమ్మకం నువ్వే జగన్ హోమ్ హోర్డింగ్స్ కలకలం రేపుతున్నాయి. గురజాలలోని సచివాలయంపై మా నమ్మకం నువ్వే అనే జగన్ హోర్డింగ్స్ ను వైసీపీ నాయకులు ఏర్పాటు చేశారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే హోర్డింగ్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై, సచివాలయాలపై, పబ్లిక్ ప్లేసుల్లో కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా మన గురజాల నియోజకవర్గంలో గ్రామ సచివాలయాలపై, ప్రధానంగా ఉండేటటువంటి ఆర్డీఓ కార్యాలయంపై బ్యాక్ సైడ్ కూడా మా నమ్మకం నువ్వే జగన్ అనే హోర్డింగ్ ఏర్పాటు చేశారు. మేము అధికారులకు ఒకటే వినిపించుకుంటా ఉన్నాం, తక్షణమే ప్రభుత్వ కార్యాలయాలపై,
గ్రామ సచివాలయాలపై ఉన్నటువంటి హోర్డింగ్లు మీరు తక్షణమే తొలగించి ప్రైవేట్ ప్లేసులు వేసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాన్ని 3,471 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి చెప్పుకొచ్చాడని జనసేన సమన్వయకర్త కటికం ఆంకంరావు తప్పుపట్టారు. అభివృద్ధి అంటే ప్రభుత్వ కార్యాలయాలపై జగన్ హోర్డింగ్స్ పెట్టడమా అని ప్రశ్నించారు. సచివాలయాలపై హోర్డింగ్స్ ను వెంటనే తొలగించాలని ఆంకంరావు డిమాండ్ చేశారు. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి చేపట్టిన యాత్ర కొనసాగుతుంది. ఇవాళ ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో గుండెపోటుతో మృతి చెందిన కార్యకర్త తురిమెల్ల పరిశుద్ధరావు ఇంటికి వెళ్లారు. పరిశుద్ధరావు చిత్రపటానికి భువనేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పరిశుద్ధరావు కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. 3 లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేశారు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ బాగోతాలు ఏసీబీ విచారణలో బయటపడుతున్నాయి. భూమి సాగు చేయకపోయినా సోమేష్ కుమార్ రైతు బంధు నిధులను అప్పనంగా తీసుకున్నట్లు చూపించారు. రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో సోమేష్ కుమార్ కొనుగోలు చేసిన భూమిపై ఇప్పటి వరకు 14,05,550 రూపాయలు రైతు బంధు రూపంలో తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే సోమేష్ కుమార్ కొనుగోలు చేసిన 25 ఎకరాల 19 గుంటల భూమి మొత్తం రాళ్లు గుట్టలతో నిండి ఉంటుంది. అయినప్పటికీ సోమేష్ కుమార్ కుటుంబం ₹1,00,000 రైతు బంధు నిధులు అక్రమంగా తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ మాదన్నపేటలో విద్యుత్ బిల్ కలెక్టర్ రజనీష్ బాబుపై దాడికి నిరసనగా ఇస్నాఫ్గఢ్ విద్యుత్ డిఈ ఆఫీస్ వద్ద టీఎస్యూఈ, ఈయూ, సిఐటియు యూనియన్లు ధర్నా చేశాయి. కుర్మగూడ కార్పొరేట్ మహాపార ఇంటికి విద్యుత్ బిల్లుల బకాయి ఉండడంతో వెళ్లిన రజనీష్ బాబుపై కార్పొరేటర్ కుటుంబ సభ్యులు దాడి చేయడంతో దారుణమని యూనియన్ నేతలు ఖండించారు. అయితే బిల్ కలెక్టర్ పైనే తిరిగి ఫిర్యాదు చేసి అక్రమ కేసులు బనాయించడం ఎక్కడి న్యాయమని వారు ప్రశ్నించారు. విద్యుత్ సిబ్బందిపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అతనికి బిల్లు కట్టమని ఇంటిమేషన్ ఇవ్వడానికి వెళ్తే అక్కడికి పొద్దున వెళ్తే అక్కడున్న రెస్పాన్స్ ఏ విధంగా ఉందంటే భార్య పిల్లలు అందరూ ఉన్నారు. ఒక ప్రాణానికి తెగించి పనిచేస్తున్నటువంటి ఒక వర్కరు బిల్లు వసూలు చేయడానికి ఒక కన్జ్యూమర్ ఇంటికి వెళితే అక్కడ ఆ కన్జ్యూమర్ ఆ వర్కర్ను పట్టుకుని బ్లడ్ అనేది బయటికి రానకుండా లోపల కొట్టడం అనేది జరిగింది. డబ్బులు అడగడానికి వెళ్ళినటువంటి మా డిపార్ట్మెంట్ ఉద్యోగి మీద రివర్స్లో పోలీస్ కేసు పెట్టారు. ఇంత దుర్మార్గమైనటువంటి పని, ఇంత చేతగాని పని ఇంతవరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎక్కడా చూడలే. సంవత్సరానికి 590 కోట్ల రూపాయలు ఇక్కడ థెఫ్ట్ జరుగుతుంది. దొంగతనం చేస్తా ఉన్నారు కరెంటుని. అంటే దొంగతనం చేస్తా ఉన్నారు. 590 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం కలిగిస్తా ఉన్నారు, డిపార్ట్మెంట్కి నష్టం కలిగిస్తా ఉన్నారు. డబ్బులు వసూలు చేయడానికి వెళ్ళినటువంటి ఉద్యోగుల మీద దాడులు చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాము. బకాయి పడ్డ జీతాలను వెంటనే చెల్లించాలంటూ హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేశారు. గత 3 నెలలుగా జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రోజులో 1 గంట సమ్మెను దిగిన తాము సమస్య పరిష్కారం కాకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం నేతలు, ఫీవర్ హాస్పిటల్ యూనిట్ సభ్యులు ధర్నాలో పాల్గొన్నారు. 74 మంది అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు. గత 2 నెలల నుంచి వాళ్ళకు జీతాలు రావట్లేదు. ఇంకా రేపైతే 3వ నెల అవుతుంది. వాళ్ళు చాలా ఆర్థికంగా చాలా కష్టపడుతున్నారు. ఇంటి మీదకి అప్పులు రావడము, నానా విధాలుగా వాళ్ళు బాధలు పడుతున్నారు. ఈ విషయము మేము మా పై అధికారులైన సూపరింటెండెంట్ సార్కి, ఆర్ఎంఓ మేడంకి, మళ్ళీ మా ఏఓ గారికి కూడా చెప్పడం జరిగింది.
2-3 సార్లు కాంట్రాక్టర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. నక్షత్ర సాహిత్య అనే కాంట్రాక్టర్స్ ఉన్నారు. ఇవాళ వేస్తాం రేపు వేస్తామని టైం తీసుకుంటున్నారు కానీ వాళ్ళు వేయట్లేదు. ఇట్లాగే డేస్ గడుస్తూ ఉన్నాయి. సరే అని చెప్పి ఇంకా మళ్ళీ ఒకసారి సూపరింటెండెంట్ సార్ని కూడా కలిసి జరగడం జరిగింది. సరే ఇట్లయితే ఎట్లా అని అంటే సరే మీరు స్ట్రైక్ చేస్తే చేయండి అని అన్నారు. సరే ఏమవుతుందో చూడండి, మరి చేస్తే చేయండి, ఆ విధంగానైనా మీకు పడతాయేమో చూడండి అని అన్నారు. అందుకని మేము ఇవాళ రేపు గంట సేపు మా పన్నులు వదులుకొని గంట సేపు స్ట్రైక్ చేసి దాని తర్వాత ఎల్లుండి నుంచి స్ట్రైక్ చేయాలని అనుకుంటున్నాము. మా వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు. ఫుల్ డే. హైదరాబాద్ హయత్ నగర్ పరిధి భాగ్యలత అయాన్ డిజిటల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. దిల్సుఖ్ నగర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్ బ్రేక్లు ఫెయిల్ అయి ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 ఆటోలు, 6 బైక్లు, 2 కార్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలు కాగా మరికొందరు గాయపడ్డారు. బ్రేక్లు ఫెయిల్ అయ్యాయంటూ డ్రైవర్ కేకులు వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని స్థానికులు చెప్పారు. బ్రేక్ ఫెయిల్ అయింది. బస్సు బ్రేక్ ఫెయిల్ అయితే ఎమ్మడే నేను హ్యాండ్ బ్రేక్ వేసిన. ఆ హెయిర్ ఇండే లోపల 2-3 బైక్లకు ఆటోలు బాకి ఎమ్మడే నన్ను కొట్టడానికి 10 మంది దాకా ఉట్టుకొచ్చేది. నేను దిగి ఎమ్మడే స్టేషన్కి వచ్చేసి పబ్లిక్ కొద్దిగా దెబ్బలు తాకినాయి. నేను అంత చూడలేదు. బండి కింద ఒకవాడు చూసిన, ఎవరైతే బస్ కింద ఏం లేరు. ఎమ్మడే నాకు పక్కకు వెళ్ళొచ్చి బస్సు బ్రేక్ ఫెయిల్ అయింది. బస్సు బ్రేక్ ఫెయిల్ అయితే ఎమ్మడే నేను హ్యాండ్ బ్రేక్ వేసిన. ఆ హెయిర్ ఇండే లోపల 2-3 బైక్లకు ఆటోలు బాకి ఎమ్మడే నన్ను కొట్టడానికి 10 మంది దాకా ఉట్టుకొచ్చేది. నేను దిగి ఎమ్మడే స్టేషన్కి వచ్చేసి పబ్లిక్ కొద్దిగా దెబ్బలు తాకినాయి. నేను అంత చూడలేదు. బండి కింద ఒకవాడు చూసిన, ఎవరైతే బస్ కింద ఏం లేరు. ఎమ్మడే నాకు పక్కకు వెళ్ళొచ్చి బస్సు బ్రేక్ ఫెయిల్ అయింది. బస్సు బ్రేక్ ఫెయిల్ అయితే ఎమ్మడే నేను హ్యాండ్ బ్రేక్ వేసిన. ఆ హెయిర్ ఇండే లోపల 2-3 బైక్లకు ఆటోలు బాకి ఎమ్మడే నన్ను కొట్టడానికి 10 మంది దాకా ఉట్టుకొచ్చేది. నేను దిగి ఎమ్మడే స్టేషన్కి వచ్చేసి పబ్లిక్ కొద్దిగా దెబ్బలు తాకినాయి. నేను అంత చూడలేదు. బండి కింద ఒకవాడు చూసిన, ఎవరైతే బస్ కింద ఏం లేరు. ఎమ్మడే నాకు పక్కకు వెళ్ళొచ్చి సూటిగా నిక్కచ్చిగా మాట్లాడే తత్వం ఏ శాఖలో ఉన్నా తనదైన ముద్ర ఆ అధికారి సొంతం. ఆయనే సజ్జనార్. టీఎస్ఆర్టీసీకి ఎండీగా ఉన్న ఆయన తనని ఏమైనా అంటే ఊరుకుంటా, టీఎస్ఆర్టీసీ సంస్థ జోలికొస్తే అసలు ఊరుకోనని అంటున్నారు. తప్పు లేకుండా ఎవరైనా సంస్థ సిబ్బందిపై దాడికి పాల్పడితే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. సయ్యద్ కి జాయద్ కి బేటే మై అర్థమైందా? ఏం చేస్తావు? అప్పుడు నువ్వు చూపిస్తుంది కదా నా ఏరియాలో బాయ్ 2024 రోజున సుమారు ఉదయం 5:30 నా డ్యూటీలో ఒక లేడీ ప్యాసింజరు విపరీతంగా డ్రగ్స్ తీసుకొని నన్ను విపరీతమైన మాటలు మాట్లాడుతూ దుర్భాషలతో మాట్లాడుతూ చాలా ఇన్సల్ట్గా ఫీల్ చేశారు. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. ఆ రోజు ఎల్బీ నగర్లో ఎక్కాది లేడీ ప్యాసింజరు ఎక్కి 500 రూపాయలు ఇచ్చాది. చిల్లర లేదమ్మా అని అన్నాను. అన్నాక ఈ చిల్లర దాన్ని కాదు, నేను చిల్లర ఇవ్వాల్సిన అవసరం లేదన్నది. అన్నాక నేనేం చేసిన 500 రూపాయలు వాపస్ చేసేసి నా సొంత పైసలతో నేను 15 రూపాయల టికెట్ ఆమెకి ఇచ్చాను. ఇచ్చినాక కూడా నన్ను విపరీతంగా మాటలు మాట్లాడి చాలా బాధ పెట్టింది. మహాలక్ష్మి పథకం నడుస్తుంది కదా, ఫ్రీ బస్సే కదా, ఎందుకు ఆమె దగ్గర ఆధార్ కార్డు లేదు, ఐడి ప్రూఫ్ ఏం లేదు. మద్యం సేవించింది, చాలా డ్రగ్స్ కూడా తీసుకొని ఉన్నట్టుంది పరిస్థితి మాత్రం. మీరు ఎన్ని రోజుల తర్వాత మేనేజర్ చెప్పారు? మేము చెప్పలేదు, ఎవరో ఫోటో తీసి పెట్టారు. మా మేనేజర్ గారు తెస్తే తెల్లారి మమ్మల్ని అడిగారు, ఏం సంగతి అమ్మా అని అడిగారు. ఇట్లా సంగతి సార్ అని చెప్పాను. మీరు ఎందుకు చెప్పలేదు ఇంత ఘటన జరిగినప్పుడు? ఇలాంటి నేను సేమైనా సార్, అది సేమైనా నేను అసలు చెప్పుకోలేకపోయినాను పరిస్థితి. 2024 రోజున ఉదయం
సుమారు ఉదయం 5:30 నా డ్యూటీలో ఒక లేడీ ప్యాసింజరు విపరీతంగా డ్రగ్స్ తీసుకొని నన్ను విపరీతమైన మాటలు మాట్లాడుతూ ఫిఫ్త్ రోజు హయత్నగర్ 1 డిపో సంబంధించినటువంటి కండక్టర్ ఆన్ డ్యూటీలో ఉన్న కండక్టర్ మీద ఉదయం మరి 5:30 సుమారు 5:30 ప్రాంతంలో ఒక మహిళా ప్రయాణికురాలు మరి చిల్లర విషయంలో మరి వాదన దిగి మా కండక్టర్ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా మరి చాలా అసభ్యంగా ఆమె అసాల్ట్ కూడా చేయడం జరిగింది. తన్నడము, కొట్టడము, ఇట్లా చాలా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ లో మనం చెప్పుకోవడానికి వీలు గాని అసభ్యకరంగా ఆమె తిట్టిన పరిస్థితులలో మరి నిన్న నా దృష్టికి వచ్చింది. అది నేను డిపో మేనేజర్ గా వెంటనే మరి మా పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడము జరిగింది. మరి దానికి సంబంధించి ఈ రోజు ఎఫ్ఐఆర్ కూడా ఓపెన్ అయింది. మరి మా ఆర్టీసీ విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది మీద ప్రయాణికులు ఇట్లా అనుచితంగా ప్రవర్తించడం సరికాదు. మరి అందరూ కూడా దయచేసి సహకరించాలి. మరి ఇలాంటి సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి మా పై అధికారులు, మా యొక్క ఆర్ఎం గారు, మా యొక్క విసిఎన్ ఎంపీ గారి యొక్క ఆదేశాల మేరకు మేము హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐల నుంచి హోంగార్డుల వరకు అందరినీ ఒకేసారి బదిలీ చేస్తూ సిపి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 85 మందిని బదిలీ చేశారు. వీరిని సిటీ ఆన్బోర్డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అయితే పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే సిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడు వ్యవహారంతో పాటు వివిధ కీలక విషయాలు బయటికి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. పంజగుట్ట పిఎస్ కు కొత్తగా 82 మంది సిబ్బందిని నియమించారు. గతంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బందిని పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ పై మహిళా కానిస్టేబుల్ నాగమణి పలు ఆరోపణలు చేశారు. సివిల్ తగదాల్లో తల దాచుకున్నారని అన్నారు. తన ఇంటిని కబ్జా చేస్తామని వారికి ఎస్ఐ సహకరించారంటూ కన్నీరు పెట్టుకున్నారు. తనకు న్యాయం చేయాలంటూ మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్న ఎస్ఐ శివకుమార్ వ్యవహారంపై రాచకొండ సిఎస్ విచారణ జరిపించాలని ఆమె కోరారు. ఈ వ్యవహారంలో తనకు న్యాయం చేయాలని నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. మేడం కలవండి, మాట్లాడండి, మమ్మల్ని అడగండి, ఏం జరిగిందో నిజం తెలుసుకోండి, రిమాండ్ చేయండి. కంప్లైంట్ చేయడం జరిగింది, ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా ఈయన మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇదే విషయంలో నేను ఈ రోజు కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ వరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది టోటల్ గా భూ కబ్జా కేసులో వాళ్ళ దగ్గర డబ్బులు తిని, లంచం తిని మమ్మల్ని హరాస్ చేస్తూ ఈ పిటిషన్ ద్వారా, ఈ ఎఫ్ఐఆర్ ద్వారా మా మీద రివెంజ్ తీసుకోవాలని ఎస్ఐ శివకుమార్ చేస్తున్న పథకం ఇది టోటల్లీ. సార్ ఇప్పుడు కూడా ఏంటంటే ఈ మీడియా ద్వారా సిపి గారు, డీసీపీ మేడం కలవండి, మాట్లాడండి, మమ్మల్ని అడగండి, ఏం జరిగిందో నిజం తెలుసుకోండి, రిమాండ్ చేయండి. కంప్లైంట్ చేయడం జరిగింది, ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా ఈయన మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇదే విషయంలో